पुलिस वाले भी पथराव कर रहे हैं। ఈ వీడియోను చూసి ఇదేదో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కాదు, మన భారత్. అవును, మేరా భారత్ మహాన్ అని గర్జించాల్సిన గొంతులు మా భవిష్యత్తును నాశనం చేశారని ఢిల్లీ వీధుల్లో పోరాటాలు చేస్తున్నాయి. దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ లక్షలాది మంది విద్యార్థులు హస్తిన వీధుల్లో గొంతెత్తారు. జంతర్ మంతర్ వద్ద సాగిన శాంతియుత నిరసనపై ప్రభుత్వం సాగించిన అణచివేత చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో ఉంది. నీట్, జేఈఈ పేపర్ లీకేజీలపై నిలుస్తున్న విద్యార్థుల గొంతును నొక్కడానికి అధికార యంత్రాంగం ఏ స్థాయికి దిగజారిందో ఈ దృశ్యాలే సాక్ష్యం. ఇదిగో ఇటు చూడండి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ఎలా టీయర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారో అంతటితో ఊరుకోవడం లేదు. కనీస మానవత్వం లేకుండా లాఠీ చార్జ్ చేశారు. కానీ ఇక్కడే అసలు షాకింగ్ నిజం బయటపడింది. పోలీసుల ముసుగులో యూనిఫామ్ కూడా లేని కొందరు ప్రైవేట్ వ్యక్తులు, గూండాలు నేరుగా రంగంలోకి దిగి విద్యార్థులపై దాడులకు తెగబడ్డారు. నేమ్ ప్లేట్ లేని ఈ వ్యక్తులు ఎవరిని అడిగి విద్యార్థులపై చేయి చేసుకున్నారు. ఒక యువతిని లాఠీలతో కొడుతూ బట్టలు కూడా లెక్క చేయకుండా అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. హెల్మెట్ పెట్టుకుని పరిగెత్తుతున్న ఓ విద్యార్థికి కాలు అడ్డం వేసి కింద పడేసి చితకబాదారు. పోలీసుల పక్కనే ఉండి ఈ అరాచకానికి పాల్పడుతున్న ఈ ప్రైవేట్ వ్యక్తులెవరు? వీరిని విద్యార్థుల మీదకు ఎవరు పంపారు? డీసీపీ స్థాయి అధికారం సైతం ఆందోళనకారులపై చేయి చేసుకోవడం ఈ ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ట. మరోవైపు ఆందోళనకారులను రెచ్చగొట్టేలా జంతర్ మంతర్ దగ్గరికి భారీగా రాళ్లను ఎవరు తెచ్చిపోశారు? భారీ సెక్యూరిటీ వలయంలో ఉన్న ఆ ప్రాంతంలోకి రాళ్ల లోడ్ ఎలా వచ్చింది? విద్యార్థులు, పోలీసులు ఘర్షణ పడేలా ఒక కుట్ర ప్రకారం ఈ ప్లాన్ చేశారా అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ప్రధాన మీడియా ఛానళ్లలో ఈ భీకర దృశ్యాలు ప్రసారం కాకపోయినా ప్రతి విద్యార్థి ఒక రిపోర్టర్లా మారి ఈ అరాచకాన్ని మొబైల్స్ లో బంధించి బయటపెట్టారు. ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న అభిజిత్ దీప్, అశుతోష్ వంటి యువకులు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బోస్టన్ యూనివర్సిటీ వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో చదువుకున్న అత్యంత ప్రతిభావంతులు. విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని, ఉన్నత అవకాశాలను వదిలిపెట్టి దేశంలోని విద్యారంగంలో ప్రక్షాళన జరగాలని వీరు రోడ్డెక్కి పోరాడుతున్నారు. నిరసనకు ముందు పోలీసు అధికారుల కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనకాడకుండా ఎంతటి వినయంతో ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. ఈ ఉద్యమం కేవలం ఒక వర్గానిది కాదు. పరీక్షల పేపర్లు లీకై ప్రతిసారి రోడ్డున పడుతున్న తమ పిల్లల భవిష్యత్తు కోసం కన్నీరు మున్నీరవుతున్న ఓ తండ్రి ఆవేదన. దేశంలో అత్యున్నత స్థాయిలో సంపాదిస్తూ భారీగా ట్యాక్సులు కడుతున్న ఓ విద్యావంతురాలైన మహిళ స్వచ్ఛందంగా వచ్చి ఈ పోరాటానికి మద్దతు తెలపడం, ఇవన్నీ ఈ ఉద్యమం వెనక ఉన్న అసలైన ప్రజా వ్యధను చాటుతున్నాయి. ఇప్పుడు విద్యార్థి లోకానికి పార్టీలను పక్కన పెట్టి ఓ తండ్రిగా, తల్లిగా, అన్నగా, సోదరిగా పొలిటీషియన్స్ కదిలారు. ఇది ఎలాంటి పెయిడ్ క్యాంపెయిన్ కాదు, డీప్ స్టేట్ కుట్ర అసలే కాదు. కోట్ల మంది యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమస్యను పక్కదారి పట్టించుకోవడానికి అధికారిక ఐటీ సెల్స్ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొడుతున్నారు. మతం కాదు, ప్రాంతం కాదు, దేశ భవిష్యత్తు.
విద్యా వ్యవస్థ ప్రక్షాళన అనే ఉమ్మడి లక్ష్యంతో యువత ఒక్కటవుతోంది. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని చూస్తే రేపు ఈ దేశ యువత చైతన్యం పాలకుల బండరాన్ని ఎలా బద్దలు కొడుతుందో రాబోయే రోజుల్లో స్పష్టంగా చూడబోతున్నాం. हम लोग कोई डाकू है क्या? डाकू नहीं है, शिक्षक है हम लोग। तुम्हारे घर में औलाद है तब पता चले। उसको बहुत तेजी से लगा है। कौन करता है? कौन ऐसे मारता है? बहुत गंदी पुलिस है दिल्ली पुलिस, लाठियां चार्ज कर दी है। कमर पकड़ हुआ है।